ప్రభుత్వం డైరెక్ట్గా క్యాబినెట్లో పెట్టి ఇవాళ దోచుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. మేమేమో 15 రోజులు అనుమతులు పరిశ్రమలకు అందించినాం. నువ్వేం చేస్తున్నావు? 15 రోజుల్లో భూములు అమ్ముకోవడానికి, 15 రోజుల్లో ఇష్టం వచ్చిన వాడికి ఇష్టం వచ్చినట్టు అగ్రిమెంట్లు చేసుకోవడానికి, తెర వెనుక బాగోతాలు చేసుకోవడానికి, సెటిల్మెంట్లు చేసుకోవడానికి. నేను చెప్పట్లేదు కదా, మీ మంత్రి గారు కుమార్తె చెప్తోంది భూముల గురించి ఎట్లా దందాలు జరుగుతున్నాయి. ఇంకొక మాట కూడా నేను చెప్తా ఉన్నా, పారిశ్రామికవేత్తలు ఎవరైతే ఈ భూములు పొందారో మీరు కూడా గుర్తుపెట్టుకోండి. తప్పకుండా ప్రతిరోజు ఒక రోజులాగా ఉండదు. భవిష్యత్తులో వచ్చే ప్రభుత్వాలు డెఫినెట్గా మా ప్రభుత్వం వస్తుంది. తప్పకుండా మీరు ఇప్పుడు ఈ విషయంలో అనవసరంగా రేవంత్ రెడ్డి కుట్రలో పడితే, ట్రాప్లో పడితే మీరు కూడా ఇబ్బందుల పాలవుతారు. ముందే చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఇవాళ ఆయన సెటిల్మెంట్ల కోసం, ఆయన పైసల కోసం ఆయన దిక్కుమాలిన దందాలు చేస్తుండొచ్చు. మీరు ఈ ట్రాప్లో పడకండి. ఇవాళ వచ్చి మా 2 సంవత్సరాల పాలన మీద ఎక్కెక్కి ఏడుస్తున్నావు. 10 సంవత్సరాలు నీకు అధికారము, 2 సార్లు మిమ్మల్ని అధికారంలో కూర్చోబెడితే మరి ఈ పాలనలా ఇవన్నీ ఎందుకు చేయలేకపోయారు? ఇప్పుడు చెప్పే ఉపాయాలు అది పక్కన పెట్టండి. ఇప్పుడు మీ ఉద్దేశం ఏంది? మా హయాంలో ఎవడు ఇండస్ట్రీ పెట్టొద్దు, మా హయాంలో ఎవరికి ఉద్యోగం రావద్దు, మీకు అధికారం ఇవ్వలేదు కాబట్టి ప్రజలు పశ్చాత్తాపడాలి, మీ నాయన ఫామ్ హౌస్లో కూర్చొని ఇక్కడికి రాడు, మీ నాయన వచ్చి అసెంబ్లీలలో అపోజిషన్ లీడర్గా ఉండి కూడా ప్రజా సమస్యలే మాట్లాడాడు, నువ్వేమో రాత్రి పగలు నిద్ర లేక పొద్దున్నే వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి మా మీద ఏడుపు. దేనికి? నిజంగా నువ్వు 10 ఏళ్లలో మంచి చేయలేదు, ఇప్పుడేదో మంచి జరుగుతుంది రాష్ట్రానికంటే ఎవడు ఇండస్ట్రీలోని భయపెట్టిస్తావు? మేము మళ్ళీ అధికారంలోకి వస్తే మీ అయ్యా జాగిరా అధికారంలోకి రానికి? ఇది మననే కదా జూబ్లీహిల్స్లో మనకు సినిమా చూపించింది, అంతకుముందు కంటోన్మెంట్లో చూపించినాం కదా, అంతకుముందు పార్లమెంట్లో చూపించినాం కదా, అంతకుముందు మిమ్మల్ని ఇంటికే పంపించినాం కదా. ఇంకా కూడా మీ అహంకారం ఏంది మీరు వార్నింగులు ఇచ్చేది ఇండస్ట్రియలిస్టులకు? మీరు ఇంట్లో తీసుకుంటే మేము వచ్చినా కూడా ఏంది కూడా బిక్కునేది నువ్వు?